హాయ్ అండి, ఈరోజు నేను బెల్లం గవ్వలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 4 కప్పుల మైదా పిండిని తీసుకొని జల్లించి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో 1/2 కప్పు బొంబాయి రవ్వని తీసుకొని ఇందులోనే 4 ఇలాచీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ రవ్వని డైరెక్ట్గా తీసుకుంటే గవ్వల మీద మనకి రవ్వ కనిపిస్తుంది. అందుకే ఈ రవ్వని గ్రైండ్ చేసి నేను మైదా పిండిలో కలుపుకున్నాను. ఇందులోనే ఒక 5 స్పూన్ల నెయ్యిని పక్కన వేడి చేసుకొని వేడి నెయ్యిని ఇందులో వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు, చిటికెడు వంట సోడాని కూడా వేసుకోవాలి. వంట సోడా కొద్దిగానే వేసుకోవాలి, లేకపోతే గవ్వలకి ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది. ముద్దగా కలపాలి. ఈ నెయ్యి వేసిన తర్వాత మొత్తం కూడా ముద్దలాగా రావాలి కలుపుతుంటే. అలా రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేసుకొని ముద్దలాగా కలిపి 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా మనకి ఇలా ముద్ద వస్తే మనకి నెయ్యి సరిపోయిందని అర్థం. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్ద చేసుకొని 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మళ్ళా కలుపుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ చిన్న బాల్స్ని ఒక గవ్వల చెక్క మీద ఆయిల్ అప్లై చేసుకొని చూపిస్తున్న విధంగా ఇట్లా బొటన వేలుతోటి ప్రెస్ చేసి సాగదీస్తే మనకి గవ్వ షేప్ వస్తుంది. ఇలా అన్ని ముద్దల్ని కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద గవ్వల్ని అన్నిటిని కూడా 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నెలో 2 కప్పుల బెల్లం తీసుకొని ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి. పాకం వచ్చాక ఈ పాకంలోకి గవ్వలన్నీ కూడా వేసుకొని కలపాలి. చల్లారిన తర్వాత ఈ గవ్వల్ని ఒకటొకటిగా విడదీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే గవ్వలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe for more videos.